రవికాంత్ నిజంగా ప్రభుత్వం ఏం చేయాలో ప్రజలు ప్రభుత్వం స్పందించని కాలంలో వాళ్ళంతట వాళ్ళే స్వచ్ఛందంగా చేసుకున్న పరిస్థితి మామూలుగా బేసిక్ గా అయితే ఎక్కడైనా సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం పని చేస్తుంటే ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ప్రజలకి మరింత సహాయం చేయండి మరింత మంచిగా పరిపాలించండి మరింత పని చేయండి అని చెప్తుంటుంది కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం రివర్స్ లో కనిపిస్తుంది ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని చర్యలు తీసుకున్నాము అందరం సమన్వయంతో పని చేస్తున్నాము అందరికీ అన్ని అందుతున్నాయి అందేలాగా చూస్తాము అందుతున్నాయని మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కానీ వాస్తవంగా చూస్తే ఇవన్నీ అబద్ధాలే అన్న విషయం చాలా క్లియర్ గా కనిపిస్తుంది అయితే ఈ ప్రభుత్వ వైఖరిని ఈ సిచ్యువేషన్ లో ప్రజలు ఎట్లా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చూద్దాం స్వేచ్ఛ ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఇటు నర్సంపేట మహబూబాబాద్ నియోజకవర్గం అదేవిధంగా డోర్నకల్లు ఇక్కడ మనం ఒకసారి పరిశీలిద్దాం నర్సంపేట నియోజకవర్గం చూస్తే అక్కడ కూడా ప్రభావం కనిపించింది వరద ప్రభావం కనిపించింది కనీసం అటు ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు ఇటు మహబూబాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మురళీ నాయక్ ఉన్నారు ఏదైతే సీఎం టూర్లో కనిపించారు ఇటు డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా ఉన్న నేపథ్యము రామచంద్ర నాయక్ వాళ్ళిద్దరూ సీఎం టూర్లో కనిపించారు కానీ ప్రజలకు సంబంధించిన సమస్య వస్తే వాళ్ళను కలవడానికి మాత్రం వెళ్ళని దుస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము ఇక ఇవాళ మహబూబాబాద్ మాజీ ఎంపీ కవిత ఇవాళ పలు గ్రామాలు తిరిగిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం ఇటు రావిలాల కావచ్చు ఆలేరుకు సంబంధించి ఆమె వెళ్ళి పరిశీలించి ప్రజలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీగా అండగా ఉంటామని చెప్పి భరోసా కల్పించిన సందర్భం మనం చూసాము దానికి తోడు వాళ్ళకు సంబంధించిన నిత్యావసర సరుకులను వాళ్ళకి అందజేశారన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దానికి తోడు ఇవాళ ఆలేరు చెరువు కట్ట తెగి వృధాగా నీరు కిందికి పోతుంది అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వచ్చి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది నీరు వృధాగా పోతున్న పరిస్థితుల్లో కట్ట పోయాలి దానికి సంబంధించినటువంటి మరమ్మత్తు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది ఆ విషయాన్ని కవిత వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆలేరుకు సంబంధించినటువంటి నీళ్ళన్నీ కిందికి పోతే మళ్ళీ రైతాంగం అంతా కూడా నీళ్లు లేక నష్టపోతారన్న అంశాన్ని ఆమె అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు కనీసం ఒక్కసారన్నా వచ్చి రావిలాల గ్రామము అదేవిధంగా ఆలేరు గ్రామాలకు వచ్చి పరిశీలించండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అధికారులకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఇక మరో విషయం మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మహబూబాబాద్ అంతా కూడా మళ్ళీ వర్షాలు పడుతుందంటే వణికిపోతున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం వర్షాలు అంటేనే వాళ్ళంతా కూడా వణికిపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇటు ములుగు జిల్లా కూడా మనం చూసినట్టయితే అక్కడ ఇప్పటికే అలర్ట్ జారీ అయిన నేపథ్యం ములుగు కావచ్చు జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి పెద్ద ఎత్తున ములుగు అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి వరద ప్రభావిత ప్రాంతాలుగా కూడా ఉంటాయి గోదావరి ప్రవహించే ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి అక్కడి ప్రజలు కూడా వణికిపోతున్న నేపథ్యం అయితే సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం గణప సముద్రం చెరువు కూడా నిండుకుండలా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది గణప సముద్రం చెరువుకు సంబంధించి ఏమైనా ప్రమాదం ఏర్పడితే పరిస్థితి ఏంటని చెప్పి అక్కడ ఉన్న ప్రజలంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే చూస్తూ ఉన్నాము ఇక ఇటు ములుగు చూసినట్టయితే తాడ్వాయి నుంచి మేడారం వెళ్ళేటువంటి దారిలో రెండు వైపులా కూడా భారీ వానలు గాలులకు 500 ఎకరాల మేర అక్కడ ఉన్నటువంటి భారీ వృక్షాలు అంటే 50 రకాలకు సంబంధించిన 50,000 వృక్షాలన్నీ కూడా నేలకూలిన సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాము అయితే అమెరికా లాంటి ప్రాంతాల్లో టొర్నడోలు ఏర్పడతాయి ఆ టొర్నడోగా ఇప్పుడు అధికారులు అంటే ఇటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు ఇటు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఆ టర్నడో కనుక ఇటు ములుగంటే ఏజెన్సీ ప్రాంతంగా ఉంటుంది పటిష్టమైన ఇండ్లు ఉండవు పెంకుటిల్లు కావచ్చు గుడిసెలు కావచ్చు ఇలాంటి సంబంధించినటువంటి ఇళ్ళే ఉంటాయి పూరిపాకలు ఉంటాయి ఆ టర్నడో కనుక ఇటు ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఏర్పడితే పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయానకమైన వాతావరణంలో వాళ్ళంతా బ్రతుకుతున్న నేపథ్యము ఈ 4-5 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది భారీ గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా ఆల్రెడీ ఒక విపత్తు వచ్చింది దాని నుంచి ఇంకా ప్రజలు పూర్తిగా తేరుకోలేదు ఇండ్లు కొట్టుకుపోయినాయి కట్టుబట్టలు తప్ప ఏమి మిగిలిన పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భంలో వాళ్ళకి కావాల్సింది కనీసం తినడానికి తిండి కావాలి వెదర్ చాలా చల్లగా ఉంది వృద్ధులు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉంటారు అందరికీ కూడా ఎవరికైనా సరే అందరికీ కావాల్సింది నిజంగా ఉండడానికి నిలువ నీడ కావాల్సిన పరిస్థితి ఉంది కానీ ఎక్కడ కూడా పునరావాస కేంద్రాలు కూడా వారికి సరైన సౌకర్యాలు లేని పరిస్థితి సో ఇప్పటి వరకు చూస్తే ప్రజలు దారుణమైన సిచ్యువేషన్ లోనే ఉన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో మరి ఎల్లుండి
నుంచి మళ్ళీ రెడ్ అలర్ట్ ఉంది, మళ్ళీ వర్షాలు వస్తాయి, ఈ మళ్ళీ వాతావరణం ప్రకృతి విపత్తు వచ్చే ప్రమాదం ఉంది అన్న సందర్భంలో మరి ప్రజలంతా ఎక్కడికి పోవాలి, వీళ్ళ పరిస్థితి ఏంది, రేపు ఒక్కరోజే టైం ఉన్న సందర్భంలో? జిల్లా చూసినట్టయితే 5 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు చెప్తున్న పరిస్థితి. అందులో 680 మందికి సంబంధించినటువంటి వరద బాధితులే అందులో ఉన్న నేపథ్యం అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇక అనేక గ్రామాలు ఇవాళ ముంపునకు గురైతే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక చెరువులు కూడా వర్షాభావ పరిస్థితులు మొన్న వరదకు వర్షాల కంటే ముందు చూసిన పరిస్థితి. అంటే ఒక్కరోజు వర్షం కురిస్తేనే భారీ వర్షం 45 నుంచి 50 సెంటీమీటర్ల వర్షం కురిస్తే అన్ని చెరువులు నిండి కింద ఉన్నటువంటి పలు చెరువులు తెగి గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితులు అయితే స్పష్టంగా చూస్తాం. మళ్ళీ వర్షాలు కురిసి చెరువులు నిండి మళ్ళీ కట్టలు తెగిపోతే పరిస్థితి ఏంటని జనమంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా చూస్తూ ఉన్నాము. మరోవైపు ఇప్పటికే అనేక చెరువు కట్టలు కూడా తెగిపోయాయి, వాటి మరమ్మతులు ఎక్కడా కూడా జరగడం లేదు. దానికి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు చేపట్టిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. మహబూబాబాద్ జిల్లానే మనం చూసినట్టయితే దాదాపు 15 నుంచి 20 చెరువులు ఇవన్నీ కూడా గొలుసు కట్టుగా ఉంటాయి. ఒక చెరువు నుంచి మరొక చెరువు, ఒక చెరువు కట్ట తెగితే మరొక చెరువులోకి ఆ విధంగా అనేక గ్రామాలు కూడా నీట మురిగే ప్రమాదం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కనుక రెడ్ అలర్ట్లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ వర్షాలు మరొకసారి 20 సెంటీమీటర్ల కంటే పైగా వర్షం కురిస్తే 40 సెంటీమీటర్లు అవసరం లేదు, 20 సెంటీమీటర్ల కంటే భారీ వర్షం నమోదైతే మాత్రం అనేక గ్రామాలు కనుమరుగవుతాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మహబూబాబాద్ జిల్లా ఇప్పటికే 31వ తేదీ నుంచి 1వ తేదీ మధ్య మరొకసారి భారీ వర్షం కురిస్తే మా పరిస్థితి ఏంటన్న సందిగ్ధంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయాందోళన కలిపిన పరిస్థితి మనం స్పష్టంగా చూసాం స్వేచ్ఛ. ఇప్పుడు కనుక మరోసారి వర్షాలు వరదలు వస్తే మాత్రం తమ పరిస్థితి ఏంటని చెప్పి భయాందోళన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ రవికాంత్, ఒక్కటి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటనేది క్లియర్ గా గమనిస్తే గనక ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు, ప్రజలకు కావాల్సిన సహాయక చర్యలేవి అందని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా మొన్నటి వరదకు సంబంధించి అక్కడ ప్రజల పరిస్థితి దారుణంగా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అధికారులు కూడా ఏమీ చేయలేని సిచ్యువేషన్ ఉందని చెప్తున్నారు. కొన్ని చోట్ల అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీని అంతటికి కారణం ప్రభుత్వం నుంచి పై స్థాయి నుంచి ఒక సరైన అలర్ట్నెస్ లేకపోవడము, నిధులు లేకపోవడం, సరైన ఆదేశాలు లేకపోవడం అని చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక విపత్తు రాబోతోంది. మరి నిజంగానే మనం క్షేత్రస్థాయి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఆల్రెడీ కొట్టు చెరువులన్నీ కూడా గండ్లు పడి మొత్తం కట్టలు తెగిపోయిన పరిస్థితిలో మళ్ళీ వరదొస్తే సిచ్యువేషన్ మాత్రం అత్యంత భయంకరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రజలు చాలా భయాందోళనలో ఉన్నారు. రేపటి నాడు పరిస్థితి ఏంటి, తాము నిజంగా ఉన్న ప్రాంతాల నుంచి మళ్ళీ ఎక్కడికి పోవాలి, ఏం చేయాలనే తీవ్ర ఆందోళనలో మాత్రం ప్రజలున్న పరిస్థితి కనిపిస్తోంది.